వేల ముత్యాలు కోటి రత్నాలు నీక. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దేవి విజయ్ లాగ్స్కి వెల్కమ్. ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఫ్రెండ్స్, మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? నేను, మా పిల్లలు, మా పిన్ని అయితే మా ఇంటికైతే వచ్చిందనమాట. అక్కడి నుంచి పికప్ చేసుకొని మేమైతే ఇప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం అంటే శ్రీరామనవమి రోజు అయితే లేడీస్ అందరు కలిసి అయితే అమరావతికి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్నాం. అప్పటికప్పుడే ప్లాన్ చేసుకుని బయలుదేరాం. అందరం ఫోన్ చేసుకున్నాం మార్నింగ్, ఇలాగ లేడీస్ అందరం కలిసి ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పి ఆ ప్లేస్ ఈ ప్లేస్ అనుకున్నాం. లాస్ట్కి అమరావతికి వెళ్దాం, చాలా రోజులు అయింది అని చెప్పి డిసైడ్ చేసుకొని ఇంక అందరం బయలుదేరాం. ఇక్కడైతే కళ్యాణం జరుగుద్ది కదా, శ్రీరామనవమి అంటే అక్కడ పానకం కంపల్సరీ పంచుతారు. ఇంకా మా ఆటో వెళ్తుంటే పానకం తెచ్చి ఇచ్చారు మాకు. రాముల వారి ప్రసాదం దొరికింది ఆ రోజు. ఆ ఆటోలో వెళ్తున్నాం కదా, ఆ పానకం అంతా శారీ మొత్తం పడిపోయింది. ఇప్పుడైతే మేము లేడీస్ అందరం కలిసి అయితే అమరావతి అయితే వెళ్తున్నాం వండుకొని అన్నీ. ఈరోజు శ్రీరామనవమి మాయ వాళ్ళు వెళ్ళేదైతే ఇక్కడికైతే అందరం గ్యాదర్ అయ్యాం. ఆరొచ్చుంటే ఇప్పుడు రెడీ అవుతున్నారేంటి మీరు? ఏంటది కన్నా? ఏవై వాటర్ వస్తున్నాయి, వాటర్ కన్నది. మనశ్రీ హాయ్, ఎక్కడికి వెళ్తున్నాం? చాలా హ్యాపీ. అవలేదా ఇంకా రెడీ అవడం? మా మాయ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే ఇప్పుడు అమరావతికి అయితే బయలుదేరాం. ఒక కార్ బయట నుంచి అయితే మాట్లాడుకున్నాం. ఒక కార్ ఏమో మరిది గారు అయితే ఇచ్చారు. 2 కార్స్ వేసుకొని అయితే లేడీస్ మొత్తం వెళ్తున్నాం. ఒక కార్ అయితే గుంటూరు వెళ్ళింది. మా సిస్టర్ వాళ్ళు వేసుకొని మా మమ్మీని పికప్ చేసుకోవడానికి అయితే వాళ్ళు వెళ్ళారు. మేము డైరెక్ట్ అమరావతికి అయితే వెళ్ళిపోతున్నాం. మా సిస్టర్ కూడా వచ్చింది గుడివాడ నుంచి. వాళ్ళ అత్తగారు, మా చెల్లి ప్లస్ మా చెల్లెళ్ళ పిల్లలు అందరు కలిసి అయితే గుడివాడ నుంచి అయితే వచ్చారు. విజయవాడ నుంచి నేను, మా పిన్ని, మా పిల్లలు ప్లస్ ఏమో మా మాయ వాళ్ళ భార్య ప్లస్ వాళ్ళ అమ్మాయి అందరం కలిసి ఈ కార్లో అయితే బయలుదేరాం. ఇక్కడైతే దారిలో అదే రాములవారి కళ్యాణం అది జరుగుతుంది కదా, మజ్జిగ అవన్నీ పంచుతున్నారు. ఆ రోజు కూల్గా, ఆ ఎండ మాత్రం ఫుల్గా ఉంది కదా, కూల్గా అయితే తాగాం మేమైతే. అందరం ఇక్కడ ఇలా బ్యాచ్ అయితే కూర్చున్నాం. లేడీస్ మధ్యలో అయితే నేను, మా పిన్ని, మా సిస్టర్ అయితే కూర్చున్నాం. బ్యాక్ సైడ్ పిల్లలకి అయితే ఇచ్చేసాం ప్లేస్. ఫ్రంట్ ఏమో మా చెల్లెళ్ళ అత్తగారను మా మాయ భార్య అయితే కూర్చున్నారు. ఇలాంటి తాగుతూ ఉంటే ఇక వేడి అనేది ఉండదు. హల్కా ప్యూ ఏంటి, రాముల వారి కళ్యాణానికి నువ్వు ఉపవాసంగా ఉంటున్నా? ఏంటి ఇద్దరు ఎలా కూర్చున్నారు చూడు. అమరావతికి అయితే వచ్చేసాం. ఇక్కడ బుద్ధుడిది ఉంది కదా ఫేమస్ అమరావతిలో, అక్కడికైతే వచ్చాం అనమాట. టెంపుల్ దగ్గరికి వెళ్దామంటే టైం అయిపోయింది. మేము వెళ్ళేసరికి 2 అయిపోయింది. ఇంకా టైం లేదు కదా, మళ్ళీ ఈవినింగే తెరుస్తారు. అప్పుడు దాకా అక్కడ చెట్లు అవన్నీ ఉంటాయి కదా, చల్లగా అక్కడ కూర్చొని తిందామని చెప్పి ఇక్కడికైతే వచ్చాం. వాళ్ళు అందివేలో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే చెట్టు కింద అయితే కూర్చున్నాం. ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు సమ్మర్ టైం కదా, నవమి రోజు వచ్చాం మేము. ఇంకా మమ్మీ వాళ్ళు, సిస్టర్ వాళ్ళు, ఇంకా ఇంకో కార్ అయితే రాలేదు. వాళ్ళు గుంటూరు వెళ్ళారు కదా, గుంటూరు నుంచి మా మమ్మీని ఎక్కించుకొని రావాలి. అన్నీ వండుకొని వచ్చారు కదా, మమ్మీ కూడా వండుతుంది అనమాట. అన్ని కర్రీస్ అలాంటివన్నీ, ఆ క్యాన్స్ అవన్నీ తీసుకుని విజయవాడకి వచ్చేయచ్చు మమ్మీ. కాకపోతే క్యాన్స్ అవన్నీ ఉంటాయి కదా, తీసుకొని రావడం అంటే కష్టం అయిపోయిందని చెప్పి మా చెల్లెళ్ళేమో ఆ కార్ వేసుకొని మా మమ్మీ వాళ్ళ మా ఇంటికి వెళ్ళి మమ్మీని పికప్ చేసుకొని వాళ్ళైతే బయలుదేరారంట. వాళ్ళు వచ్చేటప్పటికి 1/2 అవర్ అయింది. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ కొంచెం చెట్టు ఉంటే నీడగా కొంచెం చల్లగా ఉందని కూర్చున్నాం. ఇక్కడ గబగబా లంచ్ చేసేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరిపోవాలి. ఇక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికైనా వెళ్దామని అనుకుంటున్నాం. కొంచెం కూల్గా ఉంటే కూర్చోవచ్చు. అన్నీ చూపిద్దాం. పులిహార, పులిహార, దొండకాయ ఫ్రై, గారెలు, నెయ్యి అందులో కూడా ఉన్నాయిగా. ఇంకో టిఫిన్ మన టమాటా టీ, ఏంటది టమాటా పచ్చడి, గారెలు.
మామిడికాయ పప్పు సూపర్. పాయసం పాయసం ముంబై రవ్వ అన్నీ మా మమ్మీ చేసింది. నెక్స్ట్ పిన్ని మమ్మీ చేసింది ఈరోజు వంటలు. వంట చేసింది, తేవడం కాదు, హోటల్ నుంచి తీసుకురావడం కాదమ్మా. అబ్బా నిజమే, నమ్మాలి. ఏ ప్లేట్స్ ఉండాలి చూడతి. ఏ మహిత ఇందాక ప్లేట్స్ ఉండాలిగా, ఏది పెరుగుడా అది అక్కడ ఉన్నాయి తీసుకురా. అన్నంను అది దొండకాయ బెండకాయ ఫ్రై ఉంది దాంట్లో. అదిగో టిఫిన్ ఉండాలి కదా, అక్కడ పెట్టారుగా. మా పిన్ని వండింది ఫస్ట్, తర్వాత బెండకాయ ఫ్రై అంటది. ఆ బెండకాయ నేను పెరుగు తెచ్చాను. వంకాయ కూర మా అత్తయ్య మా అత్త. టమాటా పచ్చడి ఒకటి, టమాటా పచ్చడి, పికిలా పచ్చడి, పికిల్ నెయ్యి కూడా ఉంది. అదిగో నెయ్యి కూడా ఉంది. ఓకే ఓకే. పూర్ణాలు అంటే సగమే ఉన్నాయి, తినేసారా? ఆకలేసి తినేసాము. అయ్యో అన్ని పడేస్తుంది, అమ్మకు ఓపిక లేదు. వైట్ రైస్ పులిహోర వేయించుకో ఫస్ట్. మా ఈ పిల్లల్ని ఎవరు ఎత్తుకోం మేము, ఈ పిల్లని ఎవరు ఎత్తుకోం, ఎవరు ఎత్తుకోం. ఏం కాలేదా ఇచ్చిన ప్లేట్తోనే? అయ్యో ఏసీ పెట్టిద్దాం, ఇప్పుడే చెప్పాను శివయ్య ఏసీ పెట్టా, వాన వస్తే ఏసీ ఉన్నది. ఇక మా మమ్మీ వాళ్ళు వచ్చారు కదా, మా సిస్టర్ వాళ్ళ తోటికోళ్ళు అత్తగారు వాళ్ళు వచ్చారు. ఇంకో కార్లో చెప్పాను కదా, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా లంచ్ అయితే స్టార్ట్ చేసాం మేము. ఇక్కడ నేను నుంచొని అయితే తింటున్నాను, ఎవరికైనా ఏదైనా కావాలంటే ఇంకా సర్వ్ చేస్తున్నాను అనమాట. మా పిల్లలు ఇక్కడైతే సైడ్ నా ముందైతే కూర్చున్నారు, మా దీక్ష మా చెల్లెళ్ళ పిల్లలు. వాళ్ళకి ఏం కావాలో సర్వ్ చేస్తున్నాను. ఇంకా అప్పటికే టైం చాలా అయిపోయింది, ఆకలి అయితే వేసేస్తుంది. మేము అప్పటికప్పుడు అనుకున్నాం కదా, అది బయలుదేరడం లేట్ అయిపోయింది. అదే నైట్ అనుకొని ఉంటే తొందరగా బయలుదేరేవాళ్ళం. వాటర్ ఇప్పిస్తాను ఆగు. ఎవరైనా వనభోజనాలకి కార్తీక మాసంలో వెళ్తారు, మేము సమ్మర్లో వెళ్ళాం. అదే మరి వెరైటీ. అమ్మో ఆ రోజు ఎండ అయితే మామూలుగా లేదు, పిల్లలు మేము చాలా అల్లాడిపోయాము అసలు. బయట అయితే ఆ ఎండకి అసలు తినాలన్నా కూడా చెమటలు అయిపోయి తింటున్నాం. స్వెట్ అయితే ఫుల్గా వస్తుంది. మా చెల్లెళ్ళ పాప కింద పడిపోయింది, అదే ఏడుస్తుంది. ఇక్కడ పిల్లలు కూడా అసలు తినడం కూడా తినాలా అనిపిస్తుంది అక్కడైతే ఆ ఎండకి. కానీ ఆకలేస్తుంది. ఎలాగలాగా అక్కడే కొంచెం సేపు స్పెండ్ అయితే చేసాం. అసలు సమ్మర్లో ఏ ఒకేషన్ అయినా పెట్టుకోకూడదు, అసలు హాయిగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవడం ఏదైనా సరే. పిల్లలతో అసలు సమ్మర్లో జర్నీ అసలు వేస్ట్. ఏదైనా సరే కూల్ ప్లేసెస్కైనా వెళ్ళాలి కానీ సమ్మర్ ఒకేషన్ వచ్చినప్పుడు హాలిడేస్కి. కానీ ఎండాకాలంలో సేఫ్గా ఇంట్లోనే ఉండడమే బెస్ట్. వెళ్ళిన తర్వాత ఎందుకైనా వచ్చామా అనిపించింది. మా చెల్లెళ్ళ చిన్న పాప కూడా, ఆ బుడ్డది కూడా తను తెల్లగా ఉంది కదా, బుగ్గలన్నీ రెడ్గా అయిపోయినాయి. ఇక్కడ అందరం లంచ్ చేసేసిన తర్వాత ఇక్కడైతే కూర్చున్నాం, మాటలు చెప్పుకుంటున్నాం. మీటింగ్ ఇప్పుడు లేడీస్ మీటింగ్ ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? గ్యాస్ గురించే. నలుగురు లేడీస్ చేరితే మాటలు ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా, గ్యాస్ లేదని సంగతి. అదే మాట్లాడుకుంటున్నాం. మా గ్యాస్ అయితే ఇంట్లో కొంచెమే ఉంది, మా ఇంట్లో కూడా కొంచెమే ఉంది అన్నట్టు మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు గ్యాస్ అయిపోతే ఏంటి ఇది మేము ఎలా వండుకోవాలి ఏంటనేది చర్చ అనమాట. లేడీస్ అందరం కలిసి ఆ మాటలే మాట్లాడుకుంటున్నాం. ఇంకా కొంతసేపు మాట్లాడుకొని లంచ్ చేసిన తర్వాత ఇప్పుడు గుడికి వెళ్దామని చెప్పి అమరావతికి శివాలయంకి అయితే బయలుదేరుతున్నాం. ఇదే బుద్ధుడిది. ఇక్కడైతే 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఎంట్రీ టికెట్ అయితే. ఇంకా మా దీక్ష అయితే ఫోజులు ఇస్తుంది.
వీడియో ముందైతే ఇక్కడ గ్రూప్ ఫోటో ఒకటి దిగాం. పిల్లలు కూడా ఉయ్యాలు అవన్నీ అయితే ఆడుకున్నారు. కొంతసేపు అయ్యాక కొంచెం ఎండ తగ్గింది, కొంచెం చల్లటి గాలి వేసింది. మేము బయలుదేరే ముందు అప్పుడైతే కొంతసేపు ఆడారు. అక్కడి నుంచి అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాం. ఆ పార్క్ దగ్గర నుంచి టెంపుల్కి ఒక 2 మినిట్సే, 2 కిలోమీటర్ 1 కిలోమీటరే అంతే. ఇక్కడ వచ్చాకేమో శివుడిది బొట్టు పెట్టించుకుంటుంటే పిల్లలందరికీ పెట్టించాం. कबड्डी गिट्टी करते हैं, एक टकला सकते हैं। अम्मा चल गया दर्शन अम्मा चल गया వచ్చేయండి, మీరు అటు వెళ్ళొద్దు, ఓకేనా? దీక్ష మాత్రం అక్కడే ఉంటుంది. ఓయ్ దీక్ష రా, నువ్వు వచ్చి. అమరావతి టెంపుల్కి అయితే వచ్చాం. శివాలయం దర్శనం అయితే మంచిగా అయింది. ఈరోజు మేము 6కి అయితే వచ్చాము ఈవినింగ్, హారతి టైం అంట. ఇంకా దర్శనం అయితే జన్మ ధన్యం అయిపోయింది. శివయ్య దర్శనం, మంచి దర్శనం ఇచ్చారు. ఇంకా దర్శనం చేసుకొని మళ్ళీ కార్ల దగ్గరికి అయితే వచ్చేసాం. పావుగంట అంట హారతి ఇచ్చారు శివయ్యకి. అక్కడే లోపలే ఉండి హారతి దర్శనం చేసుకొని ఇంకా నది తీరానికి అయితే వచ్చాం, కృష్ణా నది తీరానికి. ఇక్కడ మా వాళ్ళు దిగారనుకుంటా. శివాలయం గర్భగుడిలో పావుగంట నుంచుని పోయాం. లైట్లు, ఫ్యాన్లు అన్నీ తీసేశారు. జ్యోతి దర్శనం అంట. ఆ దీపారాధనలో ఆ శివయ్యని చూస్తుంటే ఎంత అందంగా ఉన్నారో అసలు శివలింగం అయితే. ఇంకా ఆ దర్శనం చేసుకుని అందరైతే స్వెట్తో తడిసిపోయారు. అక్కడ లోపల గాలి, సమ్మర్ సీజన్ కదా, అసలు గాలి లేకపోతే అసలు ఉండలేక బయటే అంతంత మాత్రంగా ఉంది. ఇంకా లోపల కట్టేసినట్టు ఉంది అందరికీ. ఇంకా అక్కడి నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఊపిరి తీసుకుంటున్నాం. అసలు చల్లటి గాలి వేస్తుంది నది తీరం దగ్గర అయితే. బస్ స్టాండ్ బస్ ఎక్కుతారు. అదే కాళికామాత గుడి దగ్గర అటు ఆపండి, ఆవిడ దిగుతారు. అదే చెప్పా, అవునా, అదే చెప్పాను. మహాదేవ్ శంభో శంకర తండ్రి, మళ్ళీ పునర్దర్శన ప్రాప్తి. అమరావతి దగ్గర నుంచి ఇంకా విజయవాడకి అయితే వచ్చేసాం. ఒక కార్ ఏమో విజయవాడకి వచ్చేసారు, ఒక కార్ ఏమో మమ్మీని డ్రాప్ చేయడానికి అయితే గుంటూరు వెళ్ళింది. గుడివాడ సిస్టర్ కూడా వెళ్ళింది గుంటూరుకి. 2 డేస్ ఉండి వస్తానని చెప్పి, పాపకి ఏదో 2 డేస్ హాలిడేస్ వచ్చినాయి అని చెప్పి. ఈ కారులో ఇంకా నేను, మా పిల్లలు, మా పిన్ని, మా మావయ్య భార్య, మా చెల్లెళ్ళ అత్తగారు, మా వారికి ఈ కారులో వచ్చాం అనమాట. మా చెల్లెళ్ళ అత్తగారు గుడివాడ వెళ్ళిపోయారు. ఇంకా అందరం ఎవరిళ్ళకి వచ్చేసాం.